రీసెంట్గా మన ఇండియన్ హైకోర్టు ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. అదేంటంటే పేరెంట్స్ తమ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఆస్తి రాపించుకున్న తర్వాత పేరెంట్స్ని సరిగ్గా చూసుకోరు, ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. అలాంటప్పుడు పేరెంట్స్ తమ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. చాలా మంచి రూల్ కదా. రీసెంట్గా జపాన్ ఒక రికార్డ్ని బ్రేక్ చేసింది. అదే హై స్పీడ్ ఇంటర్నెట్. యూ కాంట్ ఇమాజిన్ దట్ ఇట్స్ 319 టెరాబైట్స్ డేటా ట్రాన్స్ఫర్డ్ ఇన్ 1 సెకండ్. అవును, కేవలం 1 సెకండ్లో 319 టెరాబైట్స్ డేటాని ట్రాన్స్ఫర్ చేసే నెట్వర్క్ని డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే నెట్వర్క్ స్పీడ్ కన్నా 7 మిలియన్ టైమ్స్ ఎక్కువ. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ బిజినెస్గా మారిపోయింది. నర్సరీ స్టూడెంట్కి కూడా లక్షలు ఫీజు కడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్కూల్ ఏంటో తెలుసా? అదే లే రోసే ఇన్స్టిట్యూట్. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఒకసారి ఈ స్కూల్ ఫొటోస్ని చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ ఇన్ ద వరల్డ్. ఇందులో చదువుకోవాలంటే సంవత్సరానికి $1,50,000 అమెరికన్ డాలర్స్ ఫీజు కట్టాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 1,12,00,000 రూపాయలు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఫెయిల్ అయితే ఏమవుతుందో. సింగపూర్లో ఒక బిల్డింగ్ ఉంది. ఇది చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ బిల్డింగ్ ఇమేజెస్ని చూడండి. థిన్ షీట్ లాగా కనిపిస్తుంది కదా, అందుకే దీనిని వన్ సైడ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది కెమెరా యాంగిల్ వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. నిజానికి ఈ బిల్డింగ్ ఇలా ఉంది. మీకు కుంభకర్ణుడి గురించి తెలిసే ఉంటుంది. అతను సంవత్సరంలో 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతాడు. అయితే ఇప్పుడు నేను రియల్ లైఫ్ కుంభకర్ణుడిని చూపిస్తాను. రాజస్థాన్లో ఉండే ఇతను సంవత్సరానికి 300 రోజులు నిద్రపోతాడు. దీనిని యాక్సిస్ హైపర్సోమ్నియా డిసార్డర్ అంటారు. ఇతను ఒక్కసారి నిద్రపోతే 25 రోజుల వరకు మేలుకోడు. దాని తర్వాత కూడా కేవలం 13 గంటలు మాత్రమే మేలుకోగా ఉంటాడు. ఆ విధంగా ఇతను సంవత్సరానికి 300 రోజులు నిద్రపోతాడు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత కొత్త చట్టాలు వచ్చాయి. రాకెట్స్, స్మార్ట్ ఫోన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మనలో చాలా రెవల్యూషన్ వచ్చింది. అయినప్పటికీ నెప్ట్యూన్ అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుడి చుట్టూ ఒక్క రెవల్యూషన్ కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే నెప్ట్యూన్ ప్లానెట్కి సూర్యుడి చుట్టూ తిరగడానికి 175 సంవత్సరాలు పడుతుంది. చాలా పెంపుడు కుక్కల మెడల్లో ఇలాంటి స్పైక్స్ ఉన్న బెల్ట్ని చూసే ఉంటారు. ఈ బెల్ట్ని ఎందుకు ఇలా డిజైన్ చేశారో తెలుసా? లుకింగ్ కోసం అయితే కాదు. జనరల్గా ఈ పెంపుడు కుక్కలు చాలా వీక్గా ఉంటాయి. సో ఇవి బయటికి వెళ్ళినప్పుడు వీధి కుక్కలు లేదా ఇతర జంతువులు దీని మెడని కొరకడానికి ట్రై చేస్తాయి. సో ఆ అటాక్ నుండి కాపాడుకోవడానికి ఈ బెల్ట్ని డిజైన్ చేశారు. తైవాన్లో ఒక విచిత్రమైన రూల్ ఉంది. అయితే ఈ రూల్ని అక్కడున్న ప్రజలు చాలా బాగా పాటిస్తారు. అదేంటంటే తైవాన్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కోసం డూప్లికేట్ నోట్స్ని కాలుస్తారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం పడుతుంది. సో అప్పుడు వాళ్ళకి డబ్బు సమస్య రాకూడదని ఇలా చేస్తారు. మీకు జంగిస్ ఖాన్ గురించి తెలిసే ఉంటుంది. పురాతన కాలంలో ఇతను ఒక రాజు. ఇతను చాలా క్రూరుడు. ఇతని లైఫ్లో ఎంతమందిని చంపాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఇతను దాదాపుగా 40 లక్షల మందిని చంపేశాడు. దానివల్ల ఈ నేచర్లో ఉన్న కార్బన్ లెవెల్స్ 700 మిలియన్ టన్స్ తగ్గిపోయింది. ఓ మై గాడ్. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలో దాదాపుగా 16 మిలియన్ మనుషుల్లో ఈ జంగిస్ ఖాన్ డిఎన్ఏ ఉంది. మేబీ మీలోనూ నాలోనూ ఈ జంగిస్ ఖాన్ డిఎన్ఏ ఉండి ఉండొచ్చు. అది 29th జనవరి 1979. ఆ రోజు మండే. బ్రెండా స్పెన్సర్ అనే అమ్మాయి రోజులాగే ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళింది. అయితే అప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన 15 మినిట్స్లోనే తన 8 మంది క్లాస్మేట్స్ని ఒక పోలీస్ని ఇంజూరీ చేసింది. అలాగే తన ప్రిన్సిపల్ని మర్డర్ కూడా చేసింది. ఆ తర్వాత ఈమెని పోలీసులు పట్టుకొని ఎందుకు ఇలా చేశావని అడిగింటే దానికి ఈమె ఒకటే చెప్పింది, ఐ హేట్ మండే. కేవలం ఈ రీజన్ వల్లే ఈమె మర్డర్ చేసింది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇతనెవరో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇతను ఎక్కువగా మీమ్స్లోనూ, టిక్టాక్స్లోనూ, యూట్యూబ్ షార్ట్స్లోనూ కనిపిస్తుంటాడు. ఇతని పేరు ఖాబే లెమే. ఇతను రీసెంట్గా పాండమిక్ టైంలో తన జాబ్ని పోగొట్టుకున్నాడు. సో అలా ఖాళీగా ఉన్న టైంలో టిక్టాక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రెజెంట్ ఇతనికి 95.4 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ టిక్టాక్ అండ్ 33.5 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇతని నెట్వర్త్ ఎంతో తెలుసా? 2 మిలియన్ అమెరికన్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 15 కోట్ల రూపాయలు. మన పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్లో 85 ఫిజికల్ ఎలిమెంట్స్ బిల్ గేట్స్ యొక్క ఆఫీస్ క్యాబినెట్స్లో కలెక్ట్ చేసి ఉన్నాయి.
మామూలుగా బ్రిడ్జులను రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్స్ యూజ్ చేసి ఆ రివర్ దగ్గరే కన్స్ట్రక్ట్ చేస్తారు. అయితే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ అనే సిటీలో వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని తయారు చేశారు. మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కదా, అయితే 1900 సంవత్సరంలో ఫైర్ ఆఫీసర్స్ యొక్క సూట్ ఇలా ఉండేది. పైన తల నుండి చుట్టూ నీళ్లు పడేది. ఇప్పటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మన హ్యూమన్ బీయింగ్స్లో కేవలం 2%కి మాత్రమే న్యాచురల్ గ్రీన్ కలర్ ఐస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద రేరెస్ట్ ఐ కలర్. జనరల్గా మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు పైనుండి కిందకి చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది కదా. అదే బడ్డీ యొక్క ఐ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తున్నది ఒక పక్షి పైనుండి న్యూయార్క్ సిటీని చూస్తున్న దృశ్యం. ఈమె పేరు వాంగ్ అర్డ్ అగే. ఈమెకి 103 సంవత్సరాలు. షీ ఈజ్ ద వరల్డ్ టాటూ ఆర్టిస్ట్. ఈమె ఫిలిప్సియన్ దేశానికి చెందిన ఆవిడ. ప్రస్తుతం మనం టాటూస్ని అడ్వాన్స్డ్ మెషిన్స్తో నొప్పి లేకుండా వేసుకుంటున్నాం కదా, కానీ ఈ పెద్ద ఆవిడ ఇప్పటికీ కూడా కళింగ టాటూ ట్రెడిషన్నే ఫాలో అవుతుంది. దిస్ టాటూ గివ్స్ మోర్ పెయిన్ఫుల్. ఒక మహిళకి బిడ్డ పుడితే ఎంతో సంతోషిస్తుంది. పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నా సరే ఆ తల్లి సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ ఒకసారి ఈ జంటని చూడండి. ఇతని పేరు సమూయల్ ఫారెస్ట్, ఈమె పేరు రోజాన్ బడాలియాన్. ఈ జంటకి అమెరికన్ హాస్పిటల్లో ఒక మగపిల్లాడు పుట్టాడు. అతని పేరు లియో. ఆ పిల్లాడు డౌన్ సిండ్రోమ్ అనే డిసార్డర్తో జన్మించాడని ఈ పిల్లాడిని వదిలేసి తన హస్బెండ్కి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. తేనెటీగలు అన్నీ కలిసి గూడు కట్టి తేనెని సేకరిస్తాయి కదా. అయితే ఇప్పుడు నేను ఈ వరల్డ్లోనే మోస్ట్ లార్జెస్ట్ చెరిస్టెడ్ హనీని చూపిస్తాను. దీనిని మ్యాడ్ హనీ అని కూడా పిలుస్తారు. దీనిని హిమాలయాస్లోని కొండలలో ప్రాణాలకి తెగించి దీనిని హార్వెస్ట్ చేశారు. మామూలుగా మన ఫొటోస్ ఇలా ఉంటాయి కదా, దాని నెగిటివ్స్ ఇలా ఉంటాయి. అయితే లియామ్ యాక్ అనే ఆర్టిస్ట్ నెగిటివ్ డ్రాయింగ్స్ని క్రియేట్ చేశాడు. దాని గొప్పతనం ఏంటో ఈ ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. ఈ జీవి పేరు మెరీన్ ఇగ్వానా ఆర్ సీ ఇగ్వానా. ఇవి ఎక్కువగా సముద్రాల్లో ఉంటాయి. దీని చుట్టుపక్కల ఏదైనా షాక్స్ వెళ్తున్నట్టు అనిపిస్తే తన హార్ట్ బీట్ని 45 మినిట్స్ వరకు ఆపేస్తుంది. ఓ మై గాడ్, మనం సరిగ్గా కొన్ని సెకండ్లు కూడా ఉండలేం. అలాంటిది ఇది ఏకంగా 45 నిమిషాల వరకు తన గుండె చప్పుడిని ఆపేస్తుంది. ఒకసారి గూగుల్లో ఆస్క్యూ అని సెర్చ్ చేయండి. ఇది సెర్చ్ చేసిన పేజీ మొత్తం ఇలా ఒక పక్క టిల్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి. చాలామంది బోన్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అసలు బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ బోన్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇలా పిక్చర్లో ఉన్న విధంగా చాలా భయంకరంగా తయారవుతాయి. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక ఆకు రోజు రోజుకి ఎలా డీకంపోజ్ అవుతుందో తెలుసా? ఒకసారి ఈ పిక్చర్ని చూస్తే మీకే అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ లీఫ్. ఈ భూమి మీద ఉన్న ఆల్మోస్ట్ అన్ని అడవులు యాక్సిడెంటల్లీ స్క్వేర్స్ చేత నిర్మించబడ్డాయి. అవి నట్స్ని, సీడ్స్ని, ఇతర ఫుడ్ని దాచిపెట్టిన చోటిని మర్చిపోతాయి. సో అలా ఈ భూమి మీద మిలియన్స్ ఆఫ్ ట్రీస్ క్రియేట్ అయ్యాయి. అంతకుముందు చైనీస్ వాళ్ళు మన ఇండియాని తైంచూ అని పిలిచేవాళ్ళు. తైంచూ అంటే స్వర్గం అని అర్థం. చైనీయుల దృష్టిలో మన దేశం స్వర్గంతో సమానం. చాలామందికి నెపోలియన్ హిల్ ఎవరో తెలిసే ఉంటుంది. ఇతను ఒక అమెరికన్ ఆథర్. ఇతను రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ చాలా ఫేమస్ అయింది. ఇతను ఫెయిల్యూర్ గురించి ఒక మాట అన్నాడు. ద నంబర్ 1 రీజన్ పీపుల్ ఫాల్ ఇన్ లైఫ్ ఈజ్ బికాస్ దే లిజన్ టు దేర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నైబర్స్. వాళ్ళు వీళ్ళు చెప్పింది చేయడం వల్ల మనకి నచ్చింది వచ్చింది చేయట్లేదు, అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. నాకైతే ఇతను చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఒకసారి అంతరిక్షంలో జీవం పుట్టింది. అవును, 2007లో స్పేస్ షటిల్లో ఒక ప్రెగ్నెంట్ కాక్రోచ్ని స్పేస్లోకి తీసుకెళ్లారు. అప్పుడు అది 33 బేబీ కాక్రోచెస్కి జన్మనిచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కాక్రోచెస్ భూమి మీద ఉన్న కాక్రోచెస్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈజిప్ట్లో ఉన్న అన్ని పిరమిడ్స్కి 4 సైడ్స్ ఉంటే గిజా పిరమిడ్స్కి మాత్రం 8 సైడ్స్ ఉంటాయి. ఈ పిక్చర్లో ఆ 8 సైడ్స్ని క్లియర్గా చూడొచ్చు. టైగర్ల కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత అంటే అవి చనిపోయినా కానీ అలానే కాళ్ళ మీద నిలబడి ఉంటాయి. గతంలో చాలాసార్లు పులులకు దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతుంది. స్టిల్ అలానే స్టాండింగ్ పొజిషన్లోనే చనిపోయాయి. వరల్డ్ వార్ 1లో ఇలా ఫేక్ ట్రీస్ని నిర్మించారు. ఈ ఫేక్ ట్రీస్లో నుంచే శత్రువులను గమనించేవాళ్ళు. బ్యాట్స్ ఉన్నాయి కదా,
అదే గబ్బిలాలు. అవి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ గబ్బిలాలు ఇలా వేలాడుతూనే తమ పిల్లలకి జన్మనిస్తాయి. ఆ పుట్టిన పిల్లల్ని తన రెక్కలతో పట్టుకుంటాయి. ఇతని పేరు రోబ్ కెన్నే. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని పేరు డాడ్ హౌ డు ఐ. తండ్రి లేని వారి కోసం మెయింటెనెన్స్ వీడియోస్ చేస్తుంటాడు. దీని పేరు ఇమ్మోర్టల్ జెల్లీఫిష్. సైంటిఫికల్గా దీనిని టొర్రిఫాప్సిస్ డోర్హానీ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఇది అడల్ట్ స్టేజ్కి వస్తుందో తన సెల్స్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని మళ్ళీ చైల్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఈ స్టాచ్యూని చూడండి. దీని పేరు ఎంప్టీనెస్. దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ దీనిని క్రియేట్ చేశాడు. ఇదేం డిస్క్రైబ్ చేస్తుందంటే తమ పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ స్టాచ్యూని డిజైన్ చేశారు. రీసెంట్గా ఈ వరల్డ్లోనే మోస్ట్ ఓల్డెస్ట్ వైన్ దొరికింది. దీనిని రోమన్స్ దాచిపెట్టారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసా? దిస్ ఈజ్ 1650 ఇయర్స్ ఓల్డ్. ఒకసారి ఫిలిం యాక్టర్స్ యొక్క డూపులను చూడండి. ఏంటి జాకీ చాన్ ఒకడే ఉన్నాడని చూస్తున్నారా? జాకీ చాన్ తన ఫిలిమ్స్లో స్టంట్స్ తానే చేస్తాడు. రియల్గా చాలాసార్లు ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయాయి. 20,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన ఆదిమానవుడి ఫుట్ ప్రింట్స్ ఆస్ట్రేలియాలో దొరికాయి. చాలా పెద్దగా ఉన్నాయి కదా. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ అడుగు యొక్క స్పీడ్ వచ్చేసి ప్రెజెంట్ మోడర్న్ ఒలింపిక్ రన్నర్తో సమానం. ఫ్రెండ్స్, మీకు ఈ విజువల్ ఎఫెక్ట్స్ గుర్తున్నాయా? ఎండ్ గేమ్ సినిమాలో ఈ ఫైనల్ బ్యాటిల్ సీన్ని క్రియేట్ చేయడానికి 1400 మంది ఆర్టిస్టులు కష్టపడ్డారు. దిస్ ఈజ్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ అవెంజర్స్ ఎండ్ గేమ్. మిమ్మల్ని ఏదైనా పురుగు కుట్టినప్పుడు ఈ విధంగా హాట్ స్పూన్ని ఆ ప్లేస్లో ఉంచండి. అప్పుడు ఈ హీట్ ఆ కెమికల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో మీకు దురద కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పిక్చర్ని బాగా గమనించండి. ఇందులో ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలామంది కనిపెట్టే ఉంటారు. పక్షి ఒకటే, కానీ రియాలిటీలోనూ మిర్రర్లోనూ తన వింగ్ పొజిషన్స్ చేంజ్ అయి ఉన్నాయి. దీనినే రోలింగ్ షటర్ ఎఫెక్ట్ అని అంటారు. మజిల్స్ లేకుండా మన ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా అందవికారంగా ఉంటుంది. కెనడాలో లేక్ ఖిలక్ అనే ఒక లేక్ ఉంది. అందులో ఇలా 365 స్పాట్స్ ఉండి అందులో ఒక ఇనోక్యూ కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఎలా ఏర్పడిందో తెలియదు, కానీ ఈ కెమికల్ని యూజ్ చేసి చాలా డిసీజ్కి మెడిసిన్స్గా యూజ్ చేస్తున్నారు. అందుకే దీనిని ది మోస్ట్ మినరలైజ్డ్ లేక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటారు. న్యూయార్క్లో ఒక యూ షేపుడ్ స్కై స్కాపర్ బిల్డింగ్ ఉంది. ఇది ఎంత పెద్దదో తెలుసా? ఇందులోంచి ఒక పెద్ద ప్లేన్ సునాయాసంగా వెళ్ళిపోతుంది. మామూలుగా క్లౌడ్స్ ఆకాశంలో ఉంటాయి కదా. అయితే నెదర్లాండ్కి చెందిన ఒక ఆర్టిస్ట్ తన రూమ్లో ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ లైటింగ్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ రూమ్ మధ్యలో ఒక క్లౌడ్ని క్రియేట్ చేశాడు. ఈ మొక్క పేరు హెమ్లాక్ వాటర్ డ్రాప్వర్త్. ఇది చాలా పాయిజనస్ ప్లాంట్. ఇందులో విశేషం ఏంటంటే ఒకవేళ ఈ మొక్కని ఎవరైనా తిన్నారంటే ఆ వ్యక్తి చనిపోయే ముందు తన ఫేస్లో ఈ విధంగా స్మైల్ ఉంటుంది. సిగరెట్ ప్యాకెట్స్లో ఉండే అన్ని సిగరెట్స్ని ఒకేసారి కాల్చడానికి 1955లో ఈ విధంగా ఒక డివైస్ ఉండేది. ఒక సగటు మనిషి జీవితకాలం 79 సంవత్సరాలు అనుకుంటే అందులో యావరేజ్గా 26 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుంది. అండ్ అలాగే మన జీవితం మొత్తంలో కేవలం ఏడవడానికే 7 సంవత్సరాలు అయిపోతుంది. ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు లేని వారు ఉంటారో వారు మిగిలిన వారితో పోలిస్తే 4 to 6 టైమ్స్ ఎక్కువ హ్యాపీగా ఉంటారట. ఈమె పేరు జోస్ఫిన్. ఈమె 4 కాళ్ళతో జన్మించింది. బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి తాబేలు యొక్క కన్నీళ్లను తాగుతాయి. ఎందుకంటే బటర్ఫ్లైస్కి కావలసిన సోడియం అందులో పుష్కలంగా లభిస్తుంది. మీకు తెలుసా, 1956 వరకు ఫ్రెంచ్ స్కూల్స్లో పిల్లలకి 1/2 లీటర్ వైన్ కానీ బీర్ కానీ తెచ్చుకోవడానికి అలౌ చేసేవాళ్ళు. ఎందుకో తెలియదు కానీ చాలామందికి పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం ఉంటుంది. ప్రజెంట్ చాలామంది ఎలక్ట్రిక్ కార్స్కి షిఫ్ట్ అయ్యారు. సో అలాంటి వారి కోసం ఫార్డ్ కంపెనీ ఒక పర్ఫ్యూమ్ని డిజైన్ చేసింది. ఇది అచ్చం పెట్రోల్ వాసన వస్తుంది. ఈ పర్ఫ్యూమ్ పేరు ఏంటంటే ఫార్డ్ మస్టాంగ్ మచ్ ఏవ్. గోల్డ్కి డక్టిలిటీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంతలా అంటే కేవలం 1 గ్రామ్ గోల్డ్ని ఉపయోగించి 2 కిలోమీటర్ వైర్ని తీయొచ్చు. 1923లో ఒకసారి హార్స్ రేస్ జరుగుతుంది.
అయితే ఆ రేస్ జరిగేటప్పుడు అందులో ఒక జాకీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ తన గుర్రం మాత్రం ఆ రేస్ని ఆపలేదు. ఆ రేస్లో ఆ గుర్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డేమీ బార్నెస్ అనే 15 ఏళ్ల అమ్మాయి 1500 డివోర్స్ పేపర్స్తో ఒక వెడ్డింగ్ డ్రెస్ని డిజైన్ చేసింది. చాలా మంది పెళ్లి చేసుకొని తమ లైఫ్ని డివోర్స్తో ఎండ్ చేస్తున్నారు. సో అందరిలో అవేర్నెస్ని తీసుకొద్దామని ఇలా చేసింది. కువైట్ దేశానికి చెందిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఒక అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు అని చెప్పింది. దాంతో ఇతను 4 అమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. మన దేశంలో 1 రూపీ కాయిన్స్ ఎలాగైతే ఉన్నాయో జపాన్లో కూడా 1 యాన్ కాయిన్స్ ఉంటాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా వెయిట్లెస్గా ఉంటాయి. ఎంతలా అంటే నీళ్లలో వేస్తే వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని కూడా బ్రేక్ చేయలేదు. స్పేస్ ఎక్స్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే స్పేస్ ఎక్స్ ఈ మధ్య ఒక క్యాప్సిల్ని తయారు చేసింది. అదేంటంటే ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి తీసుకెళ్లే క్యాప్సిల్. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి రాకెట్కి ఏదైనా జరిగితే ఆ క్యాప్సిల్ రాకెట్ నుంచి వేరైపోతుంది. ఇందులో ఉండే ఆస్ట్రోనట్స్ని ఎర్త్ మీదకి సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. దీనికి పారాషూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆస్ట్రోనట్స్ని చాలా సేఫ్గా ఉంచే క్యాప్సిల్. దీనిని టెస్టింగ్ కూడా చేశారు. ఇది అందులో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇచ్చింది. ఇప్పుడు దీనిని స్పేస్లోకి మనుషుల్ని సెండ్ చేయడానికి వాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వరల్డ్లోనే మోస్ట్ లాంగెస్ట్ మ్యూజిక్ ఏంటో తెలుసా? సాధారణంగా మనం ఏదైనా మ్యూజిక్ ప్లే చేయాలంటే ఆ మ్యూజిక్ బుక్ని చూస్తూ ప్లే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మ్యూజిక్ కావచ్చు, అది ఆల్మోస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. బట్ ఈ వరల్డ్లోనే మోస్ట్ లాంగెస్ట్ మ్యూజిక్ ఏదైతే ఉందో దానిని జాన్ కేజ్ అనే వ్యక్తి తయారు చేశాడు. అండ్ ఇతను తయారు చేసిన ఆ మ్యూజిక్ని మీరు ప్లే చేయడం స్టార్ట్ చేస్తే అది 639 సంవత్సరాలకి కంప్లీట్ అవుతుంది. అవును, ఈ మ్యూజిక్ కంప్లీట్ అవ్వడానికి లిటరల్లీ 639 ఇయర్స్ పడుతుంది. అంటే మీరు దీనిని ఈ సంవత్సరం 2021లో ప్లే చేయడం స్టార్ట్ చేస్తే 2661 సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. ఈ మ్యూజిక్ పేరు యాజ్ లో యాజ్ పాసిబుల్ అండ్ దీనిని 1987లో పబ్లిష్ చేశారు. ప్రతి కంట్రీలో తమకి సొంత ఐలాండ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్స్ ఐలాండ్స్ ఉన్నట్లుగా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో ఏ కంట్రీకి ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? అదే స్వీడన్. ఇది వింటే మీరు షాక్ అవుతారు. ఈ స్వీడన్ కంట్రీలో 2,21,800 ఐలాండ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, మీరు వారంలో ఏ రోజున హ్యాపీగా ఉంటారు? దీనికోసం సపరేట్గా ఒక సర్వేనే నిర్వహించారు. చాలామంది సండే రోజు హ్యాపీగా ఉంటారనుకుంటారు. బట్ ఈ సర్వేలో ఏం తెలిసిందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటర్డే ఈవినింగ్ 7:26 PM హ్యాపీగా ఉంటారని తెలిసింది. డైలీ మెయిల్ వెబ్సైట్ రిలీజ్ చేసిన ఈ ఆర్టికల్ని చూడండి. చాలామంది అనుకుంటారు సాటర్డే ఈవినింగ్ రాగానే రేపు సండే ఉంటుంది, ఇక రిలాక్స్ అవ్వచ్చని హ్యాపీగా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటర్డే ఈవినింగ్ 7:26కి హ్యాపీగా ఉంటారు. దట్స్ అమేజింగ్. డిప్రెషన్. దీనిని ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఒకసారి దీని మీద ఒక సర్వే నిర్వహించారు. ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ని చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టాట్స్. స్కూల్స్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క డిప్రెషన్ స్టాటిస్టిక్స్. 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమంటున్నారంటే వీళ్ళ మీద పడే స్టడీ ప్రెజర్ వల్ల ఆ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందట. అండ్ మీలో చాలా మందికి ఒక ఫీలింగ్ అయితే వచ్చే ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ప్రెజర్ వల్ల చదివి ఇరిటేషన్, యాంగ్జైటీ, కోపం వచ్చేస్తుంది. అండ్ ఈ చదువు మీద విరక్తి వచ్చేస్తుంది. ఈ ఫీలింగ్తో ఆల్మోస్ట్ 85% స్టూడెంట్స్ బాధపడుతున్నారు. అండ్ 25% స్టూడెంట్స్ అయితే మెడికేషన్ తీసుకుంటున్నారు, లైక్ స్లీపింగ్ పిల్స్, యాంటీ డిప్రెషన్ పిల్స్. అలాగే 41% స్టూడెంట్స్లో యాంగ్జైటీ అనేది ఒక కామన్ లైఫ్ అయిపోయింది. ఇది ఇండియాలోనే కాదు, హోల్ వరల్డ్లోనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో లోపం ఉంది. మనం కూడా డైలీ న్యూస్ల్లో చూస్తూనే ఉంటాం. ప్రెజర్ వల్ల, డిప్రెషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కార్నియా. మన కంట్లో ఉండే ఈ కార్నియా పార్ట్ మనలో ఉన్న అన్నిటికన్నా చాలా సెన్సిటివ్ టిష్యూస్లో ఒకటి. ఇది ఎంత సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేయండి, అప్పుడు మీకు ఒక స్కిన్ సెన్సిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, దానికన్నా 600 రెట్లు ఎక్కువగా ఈ కార్నియా సెన్సిటివిటీ ఉంటుంది. అంటే మన స్కిన్ సెన్సిటివ్ కన్నా 600 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మన కంట్లో ఏదైనా చిన్న నలక పడితే అది చాలా ఇబ్బంది పెడుతుంది. మన కళ్ళు వెంటనే రెడ్డుగా మారిపోతాయి. కార్నియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిలేటబుల్ ఫ్యాక్ట్. చాలామంది ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరో ఒకరు షో ఆఫ్ చేసే వాళ్ళు ఉంటారు.
అంటే అవసరం లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో హార్డ్ వర్డ్స్ని ఉపయోగించడం, ఇలా చాలామందిని చూసే ఉంటారు. ఒక లిమిట్ వరకు చేయడం ఓకే, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడే. బట్ కొంతమంది అవసరానికి మించి ఇంగ్లీష్లో షో ఆఫ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని సైంటిఫికల్లీ లింగ్వాయిస్టిక్ ఓవర్ కాంపెన్సేషన్ అని పిలుస్తారు. నా ఫ్రెండ్స్లో అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. చైనా అన్నీ విభిన్నంగా తయారు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే చైనా ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా మారిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరికైనా బాగోలేక డాక్టర్కి చూపించుకోవాలంటే అపాయింట్మెంట్ లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కానీ చైనా వాళ్ళు ఒక డ్రోన్ని కనిపెట్టారు. ఈ డ్రోన్స్ దేశంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎవరైనా బాగోలేనట్టుగా కనిపిస్తే వారిని స్కాన్ చేసి సెంట్రల్ హాస్పిటల్కి కనెక్ట్ చేస్తుంది. అక్కడుండే డాక్టర్స్ ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా ఇది వాళ్ళకి మెడిసిన్స్ని కూడా సప్లై చేస్తుంది. ఒకవేళ పేషెంట్స్ బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే ఇళ్లల్లోకి వెళ్ళి మెడిసిన్స్ని ఇచ్చే రోబోట్స్ని కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళ ఐడియా చాలా బాగుంది కదా. మామూలుగా మనం రూమ్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసేస్తే మనకి ఏం కనిపించదు కదా. అప్పుడు ఆ కనిపించకుండా ఉన్న కలర్ని ఏమంటారో తెలుసా? ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, చీకటికి ఏ కలర్ ఉంది అని అడిగితే మీరేం చెప్తారు? చాలామంది డార్క్ ఆర్ బ్లాక్ కలర్ అని చెప్తారు. కానీ నిజానికి దాని రంగు బ్లాక్ ఆర్ డార్క్నెస్ కాదు, దానిని బ్రెయిన్ గ్రే అని అంటారు. ఇంకా చెప్పాలంటే సైంటిఫికల్గా దీనికి ఎజెంగ్రూ కలర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కానీ చల్లటి పదార్థాలు కానీ ఏమైనా తిన్నప్పుడు మీ నరాలు జివ్వుమని లాగినట్లు అనిపిస్తుంది కదా. దీనినే మనం పంటి సున్నితత్వం అని పిలుస్తాం. దీనిని మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దీనిని టెక్నికల్లీ బ్రెయిన్ ఫ్రీజ్ అని అంటారు. అండ్ ఇంకా దీనిని సైంటిఫికల్గా స్పానోపెలాటిన్ గ్యాంగ్లియో న్యూరాగ్లియా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీకు కాక్రోచెస్ని చూస్తే భయం వేస్తుందా? భయం అంటే భయమని కాదు, చిరాకు, కంపరం ఇలాంటి ఫీలింగ్ వస్తుంది కదా. ఇదొకటే కాదు, ఎలుక, బల్లి, కప్ప వీటన్నిటిని చూసినా మనకి ఇదే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇవి మనల్ని ఏం చేయవు. అయినా సరే వాటిని చూసి మనం కంపరంగా ఫీల్ అవుతాం. దీనినే ఎంతోమోఫోబియా అని పిలుస్తారు. మీలో ఎంతమందికి ఎంతోమోఫోబియా ఉందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ ఫోబియా ఉంది. ఇది పెద్ద డిసీజ్ ఏం కాదు, అందరికీ కామన్గా ఉండేదే. మనం చిన్నప్పుడు ఒక ప్రోవెబ్ నేర్చుకున్నాం, గుర్తుందా? అదే యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని. అయితే మన దేశంలో యాపిల్స్ ఎక్కువగా సిమ్లా, కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పండుతాయి. కానీ మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యాపిల్స్ ఏ దేశంలో పుట్టాయో తెలుసా? చాలా ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చెస్ తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిడిల్ ఈస్ట్లో ఉండే కెజకిస్తాన్లో ఫస్ట్ యాపిల్ చెట్టు పుట్టిందని తెలిసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి యాపిల్ అక్కడి వారు తిన్నారన్నమాట. ప్రెజెంట్ హై హీల్స్ని చాలామంది అమ్మాయిలు వేసుకుంటున్నారు. బట్ పూర్వకాలంలో అబ్బాయిలు హై హీల్స్ వేసుకునేవారు. అంటే పూర్వకాలంలో హై క్లాస్ రాజులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే హై హీల్స్ వేసుకునేవాళ్ళు. దీనితో వాళ్ళ హై క్లాస్ని రిప్రజెంట్ చేస్తుందని భావించేవాళ్ళు. అండ్ కింగ్ లూయిస్ లాంటి వాళ్ళు వీటిని వేసుకునేవారు. ఒకసారి ఆలోచించండి, ప్రెజెంట్ ఇప్పుడు అబ్బాయిలు హై హీల్స్ వేసుకుంటే ఎలా చూస్తారు? బట్ పాస్ట్లో అబ్బాయిలు వేసుకునేవాళ్ళు. దట్స్ రియల్లీ ఫన్నీ. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ వీడియో క్లిప్ CGIనో VFXఓ కాదు. దిస్ యానిమేటెడ్ ఫిగర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రియల్ వాటర్ డ్రాప్లెట్స్. ఎస్, దీనిని నిజంగానే వాటర్ డ్రాప్స్తో క్రియేట్ చేశారు. గటోరాడే అనే ఒక డ్రింక్ కంపెనీ ఉంది. తన అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా సొంత టెక్నాలజీని బుల్డ్ చేసింది. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇందులో 2500 స్విచ్చెస్ ఉంటాయి. ఈ స్విచెస్ని ఆన్ ఆఫ్ చేయడం ద్వారానే ఆ వాటర్ డ్రాప్లెట్స్ బయటికి వస్తాయి. అండ్ మనిషి షేప్ని ఫ్రీజ్ చేయడానికి ఫ్లాష్ లైట్లను యూజ్ చేశారు. ఈ ప్రాసెస్ మొత్తం మిల్లీమీటర్ అండ్ మిల్లీ సెకండ్తో సహా చాలా అక్యురసీగా జరుగుతుంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏ షేప్లో రావాలి అనేది ముందుగానే వీడియో రికార్డ్ చేసి ఉంటారు. అండ్ చాలా కెమెరాస్ డిఫరెంట్ యాంగిల్స్లో వాటర్ని క్యాప్చర్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ ఈ యానిమేషన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేస్తారు. ఇక ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మార్వెల్ మూవీస్ చూస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది, ఐరన్ మ్యాన్ తర్వాత చాలామంది ఇష్టపడే క్యారెక్టర్ అఫ్కోర్స్ కెప్టెన్ అమెరికా, క్రిస్ ఎవాన్స్. మీకు తెలుసా, స్టార్టింగ్లో ఇతనికి డైరెక్టర్స్ ఈ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ని ఇచ్చినప్పుడు ఇతను రిజెక్ట్ చేశాడు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేశాడు. బట్ ఫైనల్లీ డైరెక్టర్స్ ఇతనిని చాలా ఫోర్స్ చేసి ఒప్పించారు. ఇప్పుడు క్రిస్ ఎవాన్స్ ఈ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ని ఇచ్చినందుకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇతనికి ఆ టైంలో యాంగ్జైటీ ప్రాబ్లం ఉండేది. దాంతో ఇతను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఫైనల్లీ మనమైతే కెప్టెన్ అమెరికా ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేము. ఫ్రెండ్స్, మనం డే మొత్తం ఎవ్రీడే సన్లైట్లోనే ఉంటే ఏమవుతుంది?
ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఈ పెద్ద ఆవిడ ఒకప్పుడు ట్రక్ డ్రైవర్. ఈమె ప్రతిరోజు ట్రక్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళేది. ఈమెకు సన్లైట్ లెఫ్ట్ సైడ్లో పడుతుంది. ఇలా ఈమె 28 సంవత్సరాల పాటు ట్రక్ని నడిపింది అండ్ రైట్ సైడ్లో సన్లైటే పడలేదు. దాంతో ఈమె ఫేస్ చూడండి ఏమైందో. ఈమెకు లెఫ్ట్ సైడ్ మొత్తం సన్లైట్ ఎఫెక్ట్ చేసింది అండ్ రైట్ సైడ్లో అసలు సన్లైటే పడలేదు. వీటి రెండింటి మధ్య తేడాని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు స్నో పడుతున్న ఏరియాకి వెళ్ళారా? అంటే స్నోఫాల్ పడుతున్నప్పుడు చూసారా? జనరల్గా మనం అందరం చాలా చోట్లకి ట్రావెల్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పటి వరకు స్నోఫాల్ని అండ్ సముద్రాన్ని చూడని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. ఒకసారి వీటి స్టాటిస్టిక్స్ని చూసుకుంటే 2/3 ఆఫ్ ది పీపుల్ ఆన్ ఎర్త్ హ్యాస్ నెవర్ సీన్ స్నో. అంటే మోర్ దాన్ 50% పీపుల్ స్నోఫాల్ని రియల్గా చూడలేదు. అందులో నేను కూడా ఒకడిని. మీలో ఎంతమంది స్నోఫాల్ని రియల్గా చూశారో కింద కామెంట్లో చెప్పండి. డోరడాంగో అనే పేరు గల ఒక జపనీస్ ఆర్ట్ ఉంది. ఇందులో ఒక నార్మల్ మట్టిని తీసుకొని దానిని ఈ విధంగా మెరిసే వరకు పాలిష్ చేస్తూనే ఉంటారు. జనరల్గా నార్మల్ మట్టిని తీసుకొని దానిని షైన్ చేయండి అంటే సాధ్యమవుతుందా? వితౌట్ ఎనీ పెయింట్. బట్ డోరడాంగో ఆర్ట్లో పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మట్టి బాల్ని తీసుకొని దానిని పాలిష్ చేసి చివరికి ఆ మట్టి కూడా మెరుస్తుంది ఈ విధంగా. దట్స్ వండర్ఫుల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడి భూమి మీద ఉన్న డైనోసార్స్తో సహా చాలా జీవరాశులు అంతరించిపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ భూమితో కొలిజన్ జరిగేటప్పుడు ఎనర్జీ ఉంటుంది కదా, ఆ కొలిజన్ ఎంత ఎనర్జీతో జరిగిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సైంటిస్టుల ప్రిడిక్షన్ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ ఎనర్జీ 10 బిలియన్ అటామిక్ బాంబ్లతో సమానం. అంటే ఇది ఎంతో తెలుసా? దీనిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి హీరోషిమా నాగసాకి మీద వేసిన అటామిక్ బాంబ్ యొక్క ఎనర్జీ ఉంటుంది కదా, సేమ్ అలాంటి బాంబ్ ఎవ్రీ సెకండ్ పడుతుంది. అలా 33 సంవత్సరాల పాటు ఎవ్రీ సెకండ్ ఇలాంటి ఒక బాంబ్ పడుతూనే ఉందనుకుందాం. అండ్ ఇప్పుడు దాని యొక్క కలెక్టివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, దిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆస్ట్రాయిడ్. ఓ మై గాడ్, చాలా హ్యూజ్ ఎనర్జీ కదా. అందుకే దీని దెబ్బకు చాలా వరకు జీవరాశులు అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడో ఒకప్పుడు మష్రూమ్స్ని తినే ఉంటారు. ఈ మష్రూమ్స్లో చాలా రకాలు ఉన్నాయి. మీరు ఒకసారి పాతకాలపు మష్రూమ్స్ని చూసుకున్నట్లయితే అవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇవి మనుషుల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. అండ్ ఈ మష్రూమ్ స్పేసెస్లో ఒక స్పెషల్ మష్రూమ్స్ ఉన్నాయి. వీటి పేరు బయోలిమినెసెంట్ మష్రూమ్స్. లిటరల్లీ ఇవి మెరుస్తాయి. అండ్ ఈ మష్రూమ్స్ యొక్క తోటని చూడండి, ఇవి రాత్రిపూట మెరుస్తుంటాయి. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఫారెస్ట్ని గ్లోయింగ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది రైనీ సీజన్లో తీసిన పిక్స్. ఇదంతా మష్రూమ్ నుండి వచ్చిన న్యాచురల్ లైట్, బయోల్యూమినెసెంట్ మష్రూమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రంగురంగుల అందమైన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, నిజానికి అవి రాళ్ళు కాదు. లిటరల్లీ ఇవి బతుకున్న మొక్కలు. ఇవి చూడడానికి అచ్చం రాళ్ళలాగానే ఉన్నాయి. బట్ ఇవి లివింగ్ గ్రోయింగ్ ప్లాంట్స్. దీనిని లిథోప్స్ అని పిలుస్తారు. ఈ లిథోప్స్ ప్లాంట్స్ స్పెసిఫికల్లీ కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే పెరుగుతాయి. దిస్ ప్లాంట్ వ్యూ ఈస్ రియల్లీ అమేజింగ్. నిజానికి మనుషులైన మనం మన ఎంటర్టైన్మెంట్ కోసం పక్షులని జంతువులని బంధించి జూలో పెడుతున్నాం. నిజానికి మనకి మానవత్వం లేదనే చెప్పుకోవాలి. 2019లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే మీ మనసు కూడా కరిగిపోతుంది. స్పెయిన్లో ఉన్న ఒక జూ కంపెనీ తన జూలో ఉన్న చాలా పక్షులను నేచర్లోకి వదిలేసింది. అయితే 2019లో కొనడూర్ అనే ఒక పక్షిని ఒక కొండ మీద రిలీజ్ చేశారు. ఒకసారి ఈ వీడియోని చూడండి. దీనిని ఎన్నో సంవత్సరాల నుండి జూలో బంధించి పెట్టడం వల్ల ఈ పక్షి ఎలా ఎగరాలో కూడా మర్చిపోయింది. ఇక్కడ చూడండి, అసలు ఈ పక్షి ఎలా ఎగరాలో తెలియక ఎంత ఇబ్బంది పడుతుందో. యాక్చువల్లీ పక్షులకున్న న్యాచురల్ ఎబిలిటీ ఎగరడమే. అలాంటిది దానిని కూడా మనం నాశనం చేస్తున్నాం. అసలు కేవలం మన ఎంటర్టైన్మెంట్ కోసం పక్షులని జంతువులని ఇలా బంధించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో కింద కామెంట్లో చెప్పండి. కార్డ్స్ ఉంటాయి కదా, అదే పేక ముక్కలు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఏ సెట్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. అయితే ఈ గేమ్ ఆడేటప్పుడు ఆ కార్డ్స్ అన్నీ ఈ విధంగా కలుపుతుంటారు. అయితే వీటిని మీరు కలుపుతున్నప్పుడు ఆ కార్డ్స్ యొక్క ప్యాటర్న్ని హిస్టరీలో ఎవరూ చేసి ఉండరు. అంటే మీరు అరేంజ్ చేసిన ఆ కార్డ్స్ యొక్క ఆర్డర్ ఉంటుంది కదా, దానిని గతంలో ఇంకెవ్వరు కూడా చేసి ఉండరు. ఇది ఇంకా బాగా అర్థం అవడానికి 2 కార్డ్స్ని తీసుకోండి. దానిని 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్ కార్డ్ పైన, సెకండ్ కార్డ్ కింద, లేదా సెకండ్ కార్డ్ పైన, ఫస్ట్ కార్డ్ కింద. ఇందులో 2 కాంబినేషన్స్ వస్తాయి. బట్ ఏ సెట్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి.
వీటితో ఇన్ని కాంబినేషన్స్ వస్తాయి. దేర్ ఆర్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 18 × 10⁻�67 వేస్ టు సార్ట్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ 52 కార్డ్స్లో ఇన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. మీకు సింపుల్గా తెలియడానికి ఇలా చేయండి. 1 × 2 × 3 × 4 అండ్ సో ఆన్ 52 వరకు చేయండి. అప్పుడు మీకు ఈ నెంబర్ వస్తుంది. సో మీరు ఈ కార్డ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు దానిని హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవరు కూడా చేసి ఉండరు.